హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ఏంటంటే క్యాబేజీ శనగపప్పు అనమాట. దానికి కావాల్సిన ఐటమ్స్ అనమాట ఫ్రెండ్స్ చూపిస్తున్నా చూడండి. ఇది క్యాబేజీ అనమాట. ఇదేమో ఆనియన్స్ అనమాట ఫ్రెండ్స్. శనగపప్పు ఉడకబెట్టేస్తున్న శనగపప్పు అనమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, సాల్ట్, కారం, పసుపు, సరిపడా ఆయిల్ అనమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కలిపి వేసి కర్రీ చేస్తాం ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు మా ఇంట్లో ఈ శనగపప్పును క్యాబేజీ అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ పోసేసుకున్నా, అది కాగిపోయింది అనమాట ఫ్రెండ్స్. అది అందుట్లో ఇప్పుడు రెడీ పెట్టుకున్న తాలింపు దినుసులు అంటే పోపు దినుసులు అనమాట. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలన్నమాట ఫ్రెండ్స్. తర్వాత ఆనియన్స్ కూడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చూపించా కదా ఫ్రెండ్స్. అది సరిపడంత వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికేమో శనగబద్దలు ఉడకబెట్టిన శనగబద్దలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అది వేసేస్తాను అనమాట. అది ఈ విధంగా దాన్ని కూడా కొంచెం ఫ్రై చేయాలన్నమాట. కొంచెం మూత పెట్టేసి తర్వాత అది కుక్ అయిన తర్వాత అప్పుడు పసుపు, కారం, ఉప్పు వేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఉడుకుతున్నాయి ఫ్రెండ్స్. ఇవి చూడండి. ఇప్పుడు దీంట్లో పసుపు కూడా వేసేసుకోవాలన్నమాట. స్పూన్ వేసి కొంచెం వేసామన్నమాట ఫ్రెండ్స్. వేసేసి ఇలా తిప్పేస్తున్నాం అన్నమాట. దీంట్లో సరిపడా వాటర్ కూడా పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. దీంట్లో క్యాబేజీలు, ఆనియన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ముక్కలు కట్ చేసినాయి ఇందుట్లో వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఈ చేత్తోనే వేసేస్తున్నాం ఫ్రెండ్స్. అది దీంట్లో సరిపడా సాల్ట్ వేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, అన్నీ కూడా నేను చేత్తోనే వేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, వేసేసి ఆ తర్వాత కారం కూడా స్పూన్ వేస్తున్నాను అన్నమాట. స్పూనున్నర. ఇవన్నీ వేసేసి సరిపడా వాటర్ కూడా కలుపుకోవాలన్నమాట. ఇవన్నీ వేసేసి ఇది కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఆనియన్స్ అన్నీ వేస్తాం కదా ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. మధ్యలో 10 నిమిషాలు అయిన తర్వాత వాటర్ పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది క్యాబేజీ శనగపప్పు కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది క్యాబేజీ కదా ఫ్రెండ్స్. ఇది పచ్చివాసన వస్తుంది కదా కొంచెం, అందుకనే కొంచెం ఎక్కువసేపు సిమ్లో పెట్టి ఉంచానమాట. ఇది కుక్ అవుతుంది అన్నమాట. దీంట్లో వాటర్ పోయాలి. దీంట్లో అన్నీ వేస్తాను కదా ఫ్రెండ్స్. చూడండి, అంటే దీంట్లో ఏంటంటే క్యాబేజీ ముక్కలు కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుని, ఆనియన్స్ పక్కన పెట్టుకుని, దానికి కావాల్సిన తాలింపు దినుసులు, ఆయిల్ సరిపడా ఆయిల్ పోసేసి అందుట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి తర్వాత ఏమో పసుపు కూడా వేస్తాం కదా. తర్వాత ఏమో ఈ క్యాబేజీ ముక్కలు కూడా వేస్తాం కదా ఫ్రెండ్స్. అది కుక్ అవుతుండగా పసుపు, కారం, ఉప్పు వేస్తాం కదా ఫ్రెండ్స్. ఇలా ఒక 10 నిమిషాలు మగ్గాలన్నమాట. అది కుక్ అవ్వాలన్నమాట. ఇది కుక్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఒక 10 నిమిషాల తర్వాత సరిపడా వాటర్ పోస్తారన్నమాట.
ఫ్రెండ్స్ దీంట్లో వాటర్ పోస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి మగ్గటానికి ఇంకా ఇది ఇగురు కూరకు అనమాట ఫ్రెండ్స్. ఇది శనగపప్పు క్యాబేజీ ఇగురు కూరకు అనమాట. ఇదంతా కూడా కంప్లీట్ వచ్చిందనమాట. ఎగిరిపోయి దీంట్లో వాటర్ పోసాం కదా ఫ్రెండ్స్, సరిపడా వాటర్. ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోవాలన్నమాట. శాంతం పొడిగా అయిపోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా వాటర్ అంతా కూడా అది అయిపోతే అప్పుడు ఎగిరిపోయి కిందగా వస్తుంది అనమాట ఫ్రెండ్స్. అది క్యాబేజీ శనగపప్పు ఎగురు కూర కుక్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అయిపోయిందనమాట కర్రీ. చూడండి కంప్లీట్గా ఎగిరిపోయిందనమాట ఫ్రెండ్స్. ఇది శనగపప్పును క్యాబేజీ కర్రీ అనమాట. ఇగురు కూర అంటారన్నమాట ఫ్రెండ్స్. వాటర్ అంటూ లేదు చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. క్యాబేజీ ముక్కలు కట్ చేసేసుకొని తురిమేసుకొని కడిగేసి ఆనియన్స్, పచ్చిమిరకాయలు, కరివేపాకు అన్నీ రెడీ పెట్టేసుకుని ఫ్రెండ్స్. దాన్ని సరిపడా ఆయిల్లో తాలింపు దినుసులు వేసేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత అందులో పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసుకుని ఈ క్యాబేజీ కూడా వేసేసుకుని మొత్తం అంతా కలిపి పెట్టేసుకుని సరిపడా వాటర్ పోసుకుంటే అదంతా కూడా ఎగిరిపోయేంతవరకు పొయ్యి మీదే కుక్ అయ్యేంతవరకు ఉంచేసి ఇప్పుడు ఈ విధంగా ఆయిల్ వస్తుంది అనమాట. ఇందులో అంటే వాటర్ అంటూ ఏం కనిపిస్తుంది, ఆయిలే కనిపిస్తుంది అనమాట ఫ్రెండ్స్. కంప్లీట్గా కర్రీ అయిపోయిందనమాట. శనగపప్పు క్యాబేజీ ఇగురు కూర అనమాట ఫ్రెండ్స్. బాయ్.